పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఎవరిని కదిలించినా వాళ్ళలో ఉన్న భయం ఏంటంటే యుద్ధం జరగబోతుందా, యుద్ధం ముంచుకొస్తుందా, ఒకవేళ ఈ యుద్ధం జరిగితే ఎవరి దగ్గర అసలు ఎంత సామర్థ్యం ఉంది. నిజంగానే ఒకవైపు ఏమో పాకిస్తాన్ ఏం చెప్తుంది, భారత్ గనక పరిమిత స్థాయిలో గనక చర్యకు దిగితే, సైనిక చర్యకు దిగే అవకాశం ఉంటే మా దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. బట్ కానీ మొత్తం దక్షిణాసియా రాజకీయ వ్యవహారాల నిపుణులు ఏం చెప్తారంటే వద్దు, అసలు తొందరపాటు చర్యకు తీసుకోవద్దనేసి అటు వాళ్ళకు చెప్తుంది, ఇటు వీళ్ళకి చెప్తుంది. కానీ భారత ఆర్మీ సైనిక చర్యకు దిగితే స్పందించగల సామర్థ్యం పాకిస్తాన్కి ఉందని, అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర సమృద్ధిగా ఉన్నాయనేది వాళ్ళు ఆల్రెడీ చెప్తున్న వాదన. ఇక మేము సిద్ధం కావాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మేము సిద్ధంగానే ఉన్నాము, ఏ పరిస్థితికైనా కూడా మేము వెనకాడబోమనేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒక్కసారి చూద్దాం, మరి భారత త్రివిధ దళాల బలం ఎంతుంది, దీని గురించి ఒక్కసారి డీప్ డిస్కస్ చేసి ఆ లెక్కలు చూద్దాం. ఒకసారి గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ ప్రకారము 2025 మిలిటరీ ర్యాంకింగ్లలో భారత్ పాకిస్తాన్ కంటే ముందుంది. ఎంత ముందుందంటే 2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ వచ్చేసి 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ఎంత ఉందంటే ర్యాంక్ 12లో ఉంది. ఎట్లా చూసుకున్నా చాలా ముందుంది భారత్ అనే చెప్పాలి. అయితే భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది, 4200 యొక్క యుద్ధ ట్యాంకులు, దాదాపు 150,000 ఆర్మ్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీసు, అలాగే 3975 టౌడ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బ్యారల్ రాకెట్ ఆర్టిలరీస్ వచ్చేసి 264 ఉన్నాయి. మరి భారత వాయుసేన దగ్గర 3,10,000 మంది బలగం ఉంది, 2229 విమానాలు ఉంటే వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా 270 రవాణా విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇక భారత సైన్యానికి చెందిన దగ్గర 3 విభాగాల దగ్గర వచ్చి 899 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 8 అటాక్ హెలికాప్టర్లు అయితే భారత్ నావికా దళం దగ్గర 142,000 మంది సెయిలర్లు ఉన్నారు. 2 విమాన వాహక నౌకలు సహా మొత్తము 293 నౌకలు ఉంటే వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబర్మెయిన్లు, 18 క్వరటీలు ఉన్నాయి. ఇక భారత ఆర్మీ పరిధిలోకి వచ్చేసి 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. మరి ఇది బాగానే ఉంది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంది, ఒక్కసారి అది కూడా చూద్దాం. పాకిస్తాన్ ఆయుధ సంపత్తి ఎలా ఉందనేది కూడా దీంట్లో చూడొచ్చు. ఒకసారి గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13,11,000 మంది సైనికులు ఉన్నారు, 1,24,000 మంది నావికాదళ సిబ్బంది, 78,000 వైమానిక సిబ్బంది. పాకిస్తాన్ దగ్గర మొత్తము 1,399 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, దాని తర్వాత 4 ట్యాంకర్ ఫీట్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 అటాక్ హెలికాప్టర్లు ఉంటే 2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీస్, అలాగే 2,629 టోడ్ ఆర్టిలరీస్ అండ్ 600 మల్టీ బ్యారెల్ ఆర్టిలరీ ఉన్నాయట వాళ్ళ దగ్గర. ఇక పాకిస్తాన్ నావికాదళం దగ్గర మొత్తం చూసుకుంటే కనుక 121 యుద్ధ నౌకలు ఉన్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 క్వారెట్లు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో 3 పోర్ట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్పోర్ట్లు, 60 మర్చెంట్ మెరైన్ ఫీట్లు ఉన్నాయట. సరే, ఓకే. మరి ఇంతకీ మనం ఎప్పుడు కూడా యుద్ధం వస్తే ఏం చేస్తామంటే అసలు ఎవరి దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే కనుక అసలు ఎవరి దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉంటే భారత్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే 172 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. భారత్ దగ్గర ఎంత ఉన్నాయి, 172, వీళ్ళ దగ్గర 172. డిఫరెన్స్ ఉందంటే 2 దేశాలు ఎన్ని అణ్వార్ హెడ్లను మోహరించాయనే దానిపైన మాత్రం స్పష్టత లేదు. కానీ భారత్తో పోటీ పడడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంటే దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఆయుధాల మోహరింపుపై భారత్ ఎప్పటికే దృష్టి పెట్టింది. సో అంతేకాకుండా ఈ ఆయుధాలతో చైనాను కూడా టార్గెట్ చేయగలవు. ఎక్కడ మన దగ్గర ఉన్న భారత్తో ఉన్నాయి చూసుకుంటే. భారత్ పాకిస్తాన్లకు పొరుగు దేశమైన చైనా ప్రపంచంలో 3వ అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశము. అణ్వాయుధాలను 22% పెంచుకుంది. చైనా దగ్గర అణ్వార్ హెడ్లను 410 నుంచి 500కు చేరినాయి.
ఇక రెండు దేశాల దగ్గర డ్రోన్స్ మీన్స్ అని అంటే యుద్ధంలో పాల్గొనడానికి దాని తీవ్రత ఎంత ఉంటుందనే డ్రోన్ల సంఖ్య కూడా చూద్దాం. భారత్ పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను బాగా పెంచుకుంటున్నాయని గత ఏడాదిలోనే ఒక ఆర్టికల్లో కూడా బయటకు వచ్చింది ఎవరెవరి దగ్గర ఎన్నున్నాయని. వచ్చే 2 నుంచి 4 ఏళ్లలో డ్రోన్ల సంఖ్యను భారత్ దాదాపు 5,000కు పెంచుకుంటుందని రక్షణ రంగ నిపుణులు రాహుల్ బేది చెప్పుకుంటూ వస్తున్నాడు. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యం ఉన్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నాయట. ఇక $3.5 బిలియన్ విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబర్లో భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ ప్రిడేటర్ డ్రోన్లు ఏం చేస్తాయనంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లుగా వీటిని భావిస్తారట. వాటితో పాటు $500 మిలియన్ విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిసైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించవచ్చట. ఇక తుర్కియే, చైనా నుంచి పాకిస్తాన్లు డ్రోన్లు దిగుమతి చేసుకుంటుందని రాహుల్ బేది ఇంతకుముందే తెలపడం జరిగింది. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకిస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది. బరాక్, షహపర్ వంటి డ్రోన్లను పాకిస్తాన్ తయారు చేస్తుంది. తుర్కియేకి చెందిన అధునాతన బైరాక్టర్ డ్రోన్లు TB2, AKMG పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వాంగ్లాంగ్ 2, CH-4 వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తుంది. ఓవరాల్గా మనం కంపేర్ చేసి చూస్తే అణ్వాయుధాలను కావచ్చు, డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, జెట్, ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ కంటే భారతే ముందంజలో ఉంది. సరే, మరి ఈ అణ్వాయుధాలు కావచ్చు, ఈ ఏవేవైతే ఆయుధాలు ఉన్నాయో భారత్ ముందు సంఖ్యలో ఉంది. ర్యాంకింగ్లో కూడా 145 దేశాలను కనుక మనం చూస్తే ఆ ర్యాంకింగ్ విధానంలో కూడా 4 ర్యాంకింగ్లో భారత్ ఉంటే 12వ ర్యాంకింగ్లో పాకిస్తాన్ ఉంది. సో అందరికి అదే ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే మన దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి అనే దాని మీద ఒక సెర్చింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చినాము.